సుబ్రహ్మణ్య స్వామి శివుడి పుత్రుడేనా లేక అగ్నిదేవుడి కుమారుడా? ఈ విషయం మీద చాలామంది భక్తులు సందేశంతో ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి మరికొన్ని పేర్లతో కూడా పిలువబడతాడు. కార్తికేయ, స్కంద, మురుగన్. ఆయన మహిషాసురుడి కుమారుడైన తారకుణ్ణి సంవరించి జన్మించాడు. కానీ ఆయన జన్మం ఎలా జరిగింది? శివుడు తన తండ్రేనా లేక అగ్నిదేవుడా? దేవతల ప్రార్థన స్పందించిన శివుడు తన తేజస్సును వెలువరించాడు. కానీ ఆ తేజస్సును ఎవరు తట్టుకోలేకపోయారు. ఈ అగ్నిశక్తిని అగ్నిదేవుడే స్వీకరించి గంగాదేవికి అప్పగించాడు. గంగాదేవి ఆ శక్తిని 6 ముఖాలతో మారి జన్మనిచ్చి ఆ 6 బిడ్డలను కృత్తికా తయారులు పోషించారు. అందుకే ఆయనను కార్తికేయ అనే పేరు వచ్చింది. అనంతరం పార్వతీదేవి వారిని కలిపి ఒకే శిశువుగా చేసింది. అప్పుడే శివుని తేజస్సుతో పుట్టిన శిశువుని దేవసేన అధిపతిగా నిలిచాడు. అయితే సుబ్రహ్మణ్య స్వామి శివుడు కుమారుడే, కానీ ఆయన జననం అగ్నిదేవుడు మరియు గంగాదేవి ముఖ్య భూమిక పోషించారు. కార్తికేయుడు దృష్టులను సంవరించడానికి మరియు ధర్మాన్ని రక్షించడానికి అవతరించడానికి దేవతగా భావించబడతాడు. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మై ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.